నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహాలక్ష్మి చిదానంద స్వరూపిణి. ఆ తల్లి భక్తులకు ప్రేమామృతమయిగా భాసిల్లుతుంది. చంద్ర సహోదరిగా ఆ తల్లి కరుణా కటాక్షం ఉంటే అదృష్టం అర్ణవంలాగా పొంగిపోతుంది. సారహీనమైన ప్రపంచాన్ని అర్థవంతం చేస్తుంది. అర్థాన్ని ధర్మంతో అనుసంధానం చేసి మోక్షాన్ని ప్రసాదించే ముక్తిప్రదాయిని కూడా మహాలక్ష్మేనని శాస్త్రాలు చెబుతున్నాయి. లోకపావని, లోకపాలిని, లోక శ్రేయోదాయక ప్రధాయినిగా గోవా పనాజీలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో సందర్శించుకుందాం రండి. శ్రీ మహాలక్ష్మిది ప్రకృతి తత్వం. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా భక్తులు పఠించే లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామం ప్రకృతే నమః అని ఉంటుంది. ప్రకృతి అనే పదాన్ని 15 తత్వాలు గల శ్రీమాతగా భావిస్తారు. ఆధ్యాత్మిక సాధనతో ఆ తల్లిని ఉపాసించి ఇహపర సంపదలను పొందుతారు. శ్రీ మహాలక్ష్మి భోగరూపంలో భవానీగా, రణరంగంలో దుర్గాగా, రౌద్రంలో మహాకాళిగా, పుంభావ రూపంలో విష్ణువుగా భాసిల్లుతుందంటారు. అంతటి మహిమాన్వితమైన మహితాత్మకమైన శ్రీ మహాలక్ష్మీదేవి గోవా పనాజీలో కొలువుతీరి ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ దివ్యధామాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषताम्. సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి కోరిన కోర్కెలను ఈడేర్చే కల్పవల్లిగా, శుభాలను ఒసగే శాంతస్వరూపిణిగా దర్శనమిస్తుంది. అయితే భువిపై ఎన్నో విశిష్టమైన లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నప్పటికీ గోవా పాణాజీలో కొలువుతీరిన మహాలక్ష్మి ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఈ ఆలయం పాణాజీ నగరంలోని అల్టిన్హో పర్వతాల వద్ద ఉంది. 300 ఏళ్ల తరువాత గోవాలో పోర్చుగీసు వారికి హిందువులపై తీవ్ర వ్యతిరేకత కాస్త సన్నగిల్లిన తరువాత మహాలక్ష్మి ఆలయం నిర్మించేందుకు అనుమతి ఇచ్చిన మొదటి ఆలయం ఇదేనని చెప్తారు. 1818లో పోర్చుగీసు అధికారులు ఆమోదించిన తరువాత భక్తులు సమర్పించిన విరాళాలతో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు. 1983లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో కొలువు తీరిన దేవతల విగ్రహాలను తలేగావ్ గ్రామం నుండి తీసుకురావటం జరిగింది. పోర్చుగీసు వారి విధ్వంసం నుండి తప్పించుకోవడానికి 16వ శతాబ్దంలో బిచోలింకు ఈ విగ్రహాలను తరలించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. మాండవీ నదీ తీరాన సముద్ర అలలాంచున వర్ధిల్లుతున్న అధునాతన కట్టడాలు, ప్రకృతి సౌందర్యం, పురాతన ఆలయాలు ఆకట్టుకుంటాయి. గోవా రాష్ట్ర రాజధాని పాణాజీ పోర్చుగీసు వారి పాలనలో చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లింది. పాణాజీ ఎన్నో విశిష్ట ఆలయాలకు కాణాచిగా వర్ధిల్లుతోంది. 1918లో మహాలక్ష్మీదేవి మందిరాన్ని పోర్చుగీసు కొంకణి వాస్తుశిల్ప రీతిలో నిర్మించారు. ఎత్తైన స్తంభాలతో, విలక్షణ గోపురాలతో ఈ ఆలయం వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచింది. పోర్చుగీసు వారి పాలనలో రాచరికం ప్రబలంగా ఉండేది. అందుకే నారాయణ్ కామత్ మమై ఆలయ నిర్మాణానికి ప్రత్యేకంగా పోర్చుగల్ రాజు నుండి అనుమతి పొందారు. ఆలయం 1819 నాటికి పూర్తయింది.
పల్లవి మాధురి అతలము నీవు అంతయు నీవు అలవైకుంఠమున అమ్మవు నీవు శ్రీ మహాలక్ష్మి. మంచి పనులకు మంచి ఆలోచనలకు మహాలక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. మహాలక్ష్మి కటాక్షంతో మనసు నిర్మలంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుడే లక్ష్మీదేవికి సహోదరుడు. లక్ష్మీ అష్టోత్తరంలో చంద్ర సహోదర్యై నమః అని ఉంటుంది. అర్థకామ్యాల్ని ధర్మంతో అనుసంధానిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తానంటుంది శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మీదేవిని సంపూర్ణ శరణాగతిని పొందితే ముకుంద మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్షలక్ష్మి కరుణాకటాక్షలుంటే ధనధాన్యాది భోగాలను ప్రసాదించే శ్రీలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది. అందుకే వివేకవంతుడైన మానవుడు మోక్షలక్ష్మినే ఆశ్రయిస్తాడంటారు పండితులు. శ్రీ మహాలక్ష్మి తన స్వామిని ఆశ్రయించి ఉంటుంది. అందుకనే నిత్యన్నపాయిని అని చెప్పింది విష్ణు పురాణం. అంతటి విశిష్టమైన లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించడం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. పనాజీలో మహాలక్ష్మి అమ్మవారు ప్రతిష్ఠితమవటానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ పురాతనమైన ఆలయానికి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో కార్వార్ కుంఠ ప్రాంతాలకు చెందిన హవిక్ బ్రాహ్మణులు భిక్ష దాన ధర్మాలతో జీవించేవారు. వారు భిక్ష కోసం ఎక్కడికి వెళ్లినా మహాలక్ష్మి దేవతా విగ్రహాన్ని తమతో తీసుకువెళ్లేవారు. 16వ శతాబ్దంలో వారు ఈ దేవతా విగ్రహంతో గోవాకు వెళ్లి గోమతి నది ఒడ్డున ఉన్న తాలిగో గ్రామానికి చేరుకున్నారు. అప్పట్లో పాణాజీ కేవలం వార్డుగా ఉండేది. హవిగ బ్రాహ్మణుడు రోజంతా భిక్షాటన చేస్తూ గడిపేవారు. తాలగాంలోని వేటాల ఆలయ ప్రాంగణంలో ఆశ్రయం పొందారు. కానీ పోర్చుగీసు వారి మతమార్పిడి విధానం గురించి తెలిసినప్పుడు మహాలక్ష్మీదేవి విగ్రహానికి అవమానం జరుగుతుందనే భయంతో వారు తలేగాం నుండి దూరంగా వెళ్లిపోయారు. శ్రీ రాఘవేంద్ర కామత్ మమై అప్పుడు పోర్చుగీస్ సైన్యంలో పనిచేశారు. హవిక్ బ్రాహ్మణులు తమ ఆరాధ్య దైవాన్ని దాచుకోవడానికి ఎంచుకున్న ఈ ప్రదేశం సురక్షితం కాదని భావించి పంజిమ్ నగరం మధ్యలో ఆదిల్ షాహీ ప్యాలెస్ ఎదురుగా ఉన్న రాజభవనానికి మార్చారు. అక్కడ కూడా విగ్రహ భద్రత గురించి భయపడి బిచోలిం తాలూకాలోని మాయం గ్రామానికి తీసుకువెళ్లారు. అక్కడ 1817 వరకు ప్రతిమ ఉందంటారు. 1817లో పాణాజీకి చెందిన నారాయణ్ కామత్ మమైకి మహాలక్ష్మి అమ్మవారు కలలో కనిపించేవారని ప్రతీతి. మరుసటి రోజు ఆయన కొంతమందితో కలిసి మాయంకు వెళ్లి లక్ష్మీదేవిని పాణాజీకి తీసుకువచ్చారని కథనం. ప్రస్తుత ఆలయం ఉన్న స్థలం రాయవందర్లోని పురుషోత్తం ప్రభు సినారికి చెందిందని అంటారు. ఆలయ నిర్మాణం కోసం సేకరించిన విరాళాలు 1006 షర్ఫీలు. ఆలయ నిర్మాణం తరువాత ఆషాఢ శుక్ల సప్తమి శకం 1739 అంటే శుక్రవారం 10వ తేదీ జూలై 1818 నాడు అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్గల్ జీవోత్తమ మఠానికి చెందిన శ్రీమద్ విద్యాధిరాజ తీర్థ శ్రీపాద వడ్డెర స్వామీజీ దీనిని ప్రారంభించారు. మహాలక్ష్మి ప్రతిమను ప్రతిష్ఠించిన వారు సారస్వత బ్రాహ్మణులుగా చెబుతారు. ఆలయ ముఖమండపమంతా చలువరాళ్లతో నిర్మించారు. భక్తులకు ఎంతో ఆహ్లాదకరంగా అనిర్వచనీయమైన దివ్యానుభూతిని పంచుతుంది ఈ మందిరం. సిరులిచ్చే శ్రీలక్ష్మి అనుగ్రహం పొందటానికి భక్తులు పూజలు, వ్రతాలు, స్తోత్రాలు చేస్తారు. అయితే ఆ తల్లి భక్తుడి ఇంట స్థిరంగా ఉండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని మహాభారతం శాంతి పర్వంలో సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే చెప్పిందంటారు. దేశవ్యాప్తంగా మహాలక్ష్మీదేవి స్వయంభూగా వెలిసిన క్షేత్రాల్లో తిరుచానూరు, కొల్హాపూర్ వంటి పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొన్నే ఉన్నాయి. ప్రతిష్ఠిత ఆలయాలు మాత్రం చాలా ఉన్నాయి. కానీ చారిత్ర నేపథ్యంలో ముడిపడిన ఆలయాలు మాత్రం అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో గోవా పనాజీ శ్రీ మహాలక్ష్మి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కొలిచిన భక్తులకు కొంగు బంగారమే అనుగ్రహించే తల్లిని కనులారా దర్శించుకుందాం రండి.
క్షీర సముద్ర రాజతనయగా ఆవిర్భవించి అఖిలాండకోటి బ్రహ్మాండాలకు సంపత్ప్రదాయినిగా, జీవకోటికి చైతన్య దీప్తులను అందించే సన్మంగళకారిణిగా పూజలందుకుంటోంది శ్రీ మహాలక్ష్మి. గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. సకల సంపదలకు, ధనధాన్యాతులకు అధిదాత్రిగా సంభావించి ఈ తల్లిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం అంటూ అమ్మవారికి ప్రణమిల్లి స్తుతిస్తారు భక్తులు. జ్యోతిస్వరూపమే శ్రీ మహాలక్ష్మి. వేదాలు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశాయి. ఆ శక్తి స్వరూపిణి కొలువైన గర్భాలయానికి ఇరువైపులా ఇచ్ఛా క్రియాశక్తులు ద్వారపాలికలుగా కొలువుతీరి ఉంటారు. ఈ దివ్యశక్తుల అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి కృప ఉంటుందని శాస్త్రవచనం. సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి గర్భాలయంలో స్వర్ణమయ ప్రతిమగా భక్తులకు దర్శనమిస్తుంది. శోభిల్లే ముఖారవిందంతో, ప్రశాంత చిత్తంతో సాత్విక రూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిగుణాత్మిక శక్తులకు ప్రతీకగా శోభిల్లే మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణు హృదయ నివాసిని అయిన తల్లి ఎక్కడుంటే అక్కడ శ్రీహరి కూడా కొలువై ఉంటాడు. గోవా రాష్ట్రంలోని పనాజీ నగరంలో శ్రీ మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు దేవతామూర్తులు కొలువై ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో కొలువైన వరద వినాయకుడు, శ్రీ మహాదేవ్, రావల్నాథ్ తదితర దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. శ్రీ వరద వినాయకుడి మందిరంలో వరసిద్ధి వినాయకుడు అభయ వరదప్రదాయక మూర్తిగా దర్శనమిస్తాడు. శ్రీ వరద వినాయక ఆలయం 2004 జూన్లో నిర్మించారు. ఈ ఆలయం శ్రీ మహాలక్ష్మి ఆలయ ప్రధాన ద్వారం ప్రక్కనే నెలకొని ఉంటుంది. భక్తులు అమ్మవారి దర్శనం కంటే ముందుగా వరద వినాయకుడిని దర్శించుకుంటారు. స్వామి నిండైన రూపంతో, కృష్ణవర్ణ శోభతో రజత మండపం కింద సకల శక్తుల సమన్వితంగా మనోహరంగా దర్శనమిస్తారు. ఓంకార స్వరూపుడిగా, శుద్ధసత్వరూపుడిగా అభివ్యక్తమయ్యే గణాధిపతి తనని దర్శించవచ్చిన భక్తులకు సిద్ధి, బుద్ధి అనే శక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఆదిదేవుడు శ్రీ మహాదేవుగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా లింగ స్వరూపంలో పూజలందుకుంటాడు. సకల చైతన్యమూర్తిగా లింగాకారంలో భక్తులను అనుగ్రహిస్తూ వారి పాలిట కల్పవృక్షంగా స్వామి భాసిల్లుతున్నాడు. శ్రీ మహాదేవ్ ఆలయాన్ని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన సమయంలోనే నిర్మించారు. శ్రీ మహాదేవ్ ఆలయం శ్రీ మహాలక్ష్మి ఆలయానికి ప్రక్కనే నెలకొని ఉంది. శ్రీ మహాదేవ్ మందిరంలో శివలింగం, నందీశ్వరుడు దర్శనమిస్తారు. ప్రతిరోజు స్వామివారికి పంచామృత అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మహాశివరాత్రిని సభక్తికంగా జరుపుకుంటారు. శ్రీ మహాలక్ష్మి ఆలయానికి కుడివైపున శ్రీ మారుతి ఆలయం నెలకొని ఉంటుంది. దీనిని 1929 ఫిబ్రవరి 25న శ్రీ నారాయణ్ రామకృష్ణ కామత్ ఘనేకర్ నిర్మించారు. గర్భాలయంలో రజత మండపంలో పాలరాతి స్వరూపంతో శ్రీ హనుమంతుల వారు కొలువుతీరి ఉంటారు. ఆలయంలో గణేశుడు, శనైశ్చరుని విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. ఈ ఆలయంలోని ప్రదక్షిణ ప్రాంతాన్ని సేత్ పరశురాం హుండమాల్ జ్ఞాపకార్థం నిర్మించారు. ప్రదక్షిణ ప్రాంతంలో దర్శనమిచ్చే హనుమంతుని విగ్రహానికి తిల, సింధూరం, రూయి ఆకులు, తమలపాకులతో నూనెను సమర్పించడానికి ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు భక్తులు. వీరభద్రుడి అవతారంగా భాసిల్లే శ్రీ రావల్నాథ్ ఆలయం శ్రీ మహాదేవ్ ఆలయం ప్రక్కనే నెలకొని ఉంటుంది. ఈశ్వరాంశ సంభూతుడిగా రావల్నాథ్ భక్తుల చేత విశేష పూజలందుకుంటాడు. ఈ స్వామివారిని ఆరాధిస్తే సమస్త కష్టాలు తీరి విజయాలు ప్రాప్తిస్తాయి.
గ్రహ గృహ వాస్తు దోషాలు నివారించబడతాయని భక్తుల విశ్వాసం. ప్రతిరోజు శ్రీ రావల్నాథ్ విగ్రహంపై 59 వేర్వేరు ప్రదేశాలలో కర్మాలి ఆకులను ఉంచి ప్రసాద్ కౌల్ నిర్వహిస్తారు. శ్రీ రావల్నాథ్ ఆలయం ముందు తులసి బృందావనం నెలకొని ఉంటుంది. ఇదే ఆలయ లోగిలిలో శ్రీరామ్ పురుష్ గ్రామ్ పురుష్ ఆలయం శ్రీ రావల్నాథ్ ఆలయం ప్రక్కనే ఉంటుంది. శ్రీరామపురుష్ గ్రామపురుష్ ఆలయం ఒక చిన్న మార్గం ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి. శ్రీరామపురుష్ శ్రీ గ్రామపురుష్ జంట దేవతలుగా వారి కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో డాలు ధరించి భక్తులకు దర్శనమిస్తారు. 4 రకాల పురుషార్థాలను ప్రజలకు అందించేందుకు అమ్మవారు పాల్గొన్న మాసం ఉత్తరా నక్షత్రంలో పౌర్ణమి వేళ 4 చేతులతో అవతరించారు. అందుకే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఇలా అమ్మవారికి ప్రీతిగల రోజులతో పాటు మరెన్నో ఉత్సవాలు మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. చైత్రమాసంలో వచ్చే నవమి నాడు అయోధ్యరాజు దశరథుడు రాణి కౌసల్యకు శ్రీరాముడు జన్మించినందుకుగాను ఉత్సవాలు జరుపుతారు. ఈ రోజున 3 ఘట్టాలను నిర్వహిస్తారు. శ్రీరామ జన్మోత్సవం, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామ భక్తుడైన హనుమత్ జయంతిని చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హనుమత్ జయంతి రోజున అర్చకులు హనుమంతుల వారికి పూజాది క్రతువులు నిర్వహిస్తారు. పవిత్రమైన శ్రావణ మాసంలో నాగపంచమిని ప్రారంభించి సప్తాహాలు నిర్వహిస్తారు. గణేష చతుర్థి ఉత్సవాలు గోవాలోని హిందూ భక్తులకు అత్యంత ఇష్టమైన పండుగ. 1965 నుండి 9 రోజుల పాటు సర్వజన గణేశోత్సవం పేరిట ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఈ వేడుక జరుపుకోవడం ఆనవాయితీ. ఆశ్వయుజ మాసంలో విజయదశమి ఉత్సవాన్ని భక్తులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలలో అంటే దేవుల్వాడ, బోకాడేవాక మొదలైన ప్రాంతాలలో అమ్మవారి పల్లకీ ఊరేగింపు చేస్తారు. సంప్రదాయం ప్రకారం ఆలయం వెనుక సకద్దండే ఇంటికి ఎదురుగా ఉన్న ఆప్టే చెట్టు దగ్గర ఒక చిన్న ఆచారం జరుగుతుంది. పురోహితుడి చేత ఆప్టే చెట్టుకు పూజను నిర్వహిస్తారు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి ఉత్సవాన్ని రథసప్తమికర్ సమాజం నిర్వహిస్తుంది. చైత్ర పౌర్ణిమ మాదిరిగానే ఆలయ ప్రాంతాల చుట్టూ రథ ఊరేగింపు జరుగుతుంది. తర్వాత భక్తులకు మహాప్రసాదాన్ని అందిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీదేవి తన రథంలో ఊరేగుతూ అక్కడి ప్రజల ఇళ్లను సందర్శిస్తుంది. ఈ పరిసర ప్రాంతాలలో భక్తులు, ముఖ్యంగా సువాసినులు అమ్మవారికి హోటీలు సమర్పించి అమ్మవారికి స్వాగతం పలుకుతారు. మహాప్రసాదం తరువాత ఆలయ సభామండపంలో సంప్రదాయ నాటకం ప్రదర్శిస్తారు. సంప్రదాయ నాటకాన్ని వీక్షించడానికి గరుడాసన్ అని పిలువబడే సభామండపంలో మహాలక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఏర్పాటు చేస్తారు. మహాశివరాత్రిని ప్రతి ఏడాది ఉపవాస దీక్షలతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు శ్రీ మహాలక్ష్మి ఆలయానికి ప్రక్కనే ఉన్న శంకర ఆలయానికి తరలివస్తారు. మహాదేవునికి పాలు, బేల్ ఆకులను సమర్పిస్తారు. రాత్రి సమయంలో ఆలయం చుట్టూ ఒక దివ్యమైన ఊరేగింపు ఉంటుంది. దీనిలో సువాసనులు వెలిగించిన దివ్యలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దివ్యల ఊరేగింపు తరువాత ఆలయ ప్రాంగణంలో మహాలక్ష్మీదేవి పల్లకీ ఊరేగింపు జరుగుతుంది. హోలీ పండుగను ఫాల్గుణ మాసంలో అత్యంత వేడుకగా జరుపుతారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే ఆచారాలన్నింటినీ నిర్వహించిన తరువాత వారు ప్రధాన ఆలయానికి తిరిగి వచ్చి ఒకరికొకరు గులాల్ పూసుకుంటారు. ఆ తర్వాత ఆలయ పూజారి భక్తులు పవిత్ర స్నానానికి ఆలయ బావి దగ్గర మహాలక్ష్మీదేవిని ఆమె పల్లకీలో తీసుకువెళతారు. దీని తర్వాత 5 ఆలయాలలో హారతులు నిర్వహిస్తారు. తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. ఇలా ఏడాది పొడవునా వచ్చే శైవ వైష్ణవ పర్వదినాలకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గోవా పనాజీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ నుండి గోవా పాణాజీ చేరుకోవాలనుకునేవారు సంగారెడ్డి, జహీరాబాద్, గుల్బర్గా, సిందగి, బెల్గాంల మీదుగా చేరుకోవచ్చు. పణాజీ బస్స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. విజయవాడ నుంచి బయలుదేరాలనుకునే భక్తులు హైదరాబాద్, గుల్బర్గా, సిందగి, బెల్గాంల మీదుగా పాణాజీ అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. గోవా పనాజీ శ్రీ మహాలక్ష్మి ఆలయం నిత్యం స్థానిక భక్తులతో పాటు విదేశీ యాత్రికులతో ఆధ్యాత్మిక సందడి నెలకొని ఉంటుంది. లోకములోని సకల దారిద్ర్యాలను పారద్రోలే దేవత శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్ష వీక్షణాలు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.